నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. లవకుశ రైస్ మిల్ నుంచి అక్రమంగా తరలించబడుతున్న లారీలో 290 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ సుమారు 14.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. లారీ డ్రైవర్ అలాగే అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారని అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఈ విధమైన అక్రమ కార్యకలాపాలను రద్దు చేయడానికి పరిశీలనలు కొనసాగుతున్నట్లు తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో మాకు ఈ బోర్నపల్లి లవకుశ రైస్ మిల్స్ నుంచి పీరియస్ రైస్ పెద్ద మొత్తంలో వెళ్తుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళగా అందులో ఒక లారీలో సుమారు 290 క్వింటాన్లు, వాటి విలువ వచ్చేసి 14,50,000 విలువ చేసే పీరియస్ రైస్ను అక్రమంగా బోర్నపల్లి నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్టు మేము గుర్తించడం జరిగింది. దానిపై ఆ లారీని సీజ్ చేసి దాని కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన యజమాని పైన, అలా పీరియస్ రైస్ సప్లై చేసే అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు పీరియస్ రైస్ను సివిల్ సప్లై వాళ్ళకి తదుపరి చర్యల నిమిత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. జనవరి 5